ब्रह्मा विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवस्सुवः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव
ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందం. ఫౌండేషన్స్ ఆఫ్ ఈసోటరిక్ ఫిలాసఫీ, నిగూఢ తత్వశాస్త్ర మూలం. From the writings of H.P. Blavatsky, arranged with a foreword and notes by E.N.T.H. Hoskins. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం. 19వ పాఠము 9/5/2022 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. నిగూఢ తత్వశాస్త్ర మూలము స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాం. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనం పొందుట అను దివ్య ప్రణాళికను అమలు చేయుటకు పరమ గురువులచే ఎన్నుకొనబడిన మేడం హెలెనా పెట్రోవ్నా బ్లావెట్స్కీ తన జీవిత కాలమంతా శ్రమించి తన మాతృభాష కాని ఇంగ్లీషు భాషలో అత్యద్భుతముగా మానవాళికి అందించిన ఐసిస్ అన్వైల్డ్, The Secret Doctrine, The Voice of the Silence, The Key to Theosophy గ్రంథములు అధ్యయనము చేసి వాటిలో ఇవ్వబడిన విషయములు పూర్తిగా అర్థము కాకపోవటచే అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్చిగల కొందరు సత్యాన్వేషకులు ఆమె చివరి సంవత్సరాలలో ఆమె వద్దకు చేరి ఆమెతో సంభాషించుతూ ప్రశ్న సమాధానము సంవాద రూపంలో ఎన్నో నిగూఢములైన విషయములను మరింత లోతుగా తెలుసుకుని సత్యమును చేరుటకు ప్రయత్నించారు. ఆ ప్రసంగ విశేషాలు అన్ని వ్రాయబడి తదుపరి ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బ్లావెట్స్కీ లాడ్జ్ అనే గ్రంథముగా అందరికీ అందుబాటులోనికి వచ్చినది. తదుపరి వాటిని కలెక్టెడ్ రైటింగ్స్ ఆఫ్ బ్లావెట్స్కీ వాల్యూమ్ 10 ప్రచురించడం జరిగినది. ఆ బృందంలోని ఒక సోదరుడు కమాండర్ రాబర్ట్ బోవెన్ ఆమె వివరించుతుండగా తాను స్వయముగా వ్రాసుకున్న నోట్స్ ను ఆమె దేహము విడచుటకు 3 వారముల ముందు ఆమెకు చూపించగా అతను చూపిస్తున్న శ్రద్ధకు మురిసిపోతూ చేసిన కృషిని మెచ్చుకున్నట్లుగా అదే సమయంలో ఆ నోట్స్ కు తన అంగీకారమును తెలుపుతున్నట్లుగా తల ఊపుచూ ఒక చిరునవ్వు నవ్వాను. తదుపరి కాలంలో మరుగున పడిపోయిన ఆ నోట్స్ 40 సంవత్సరముల తదుపరి వారి కుమారుడు కెప్టెన్ పిజి బోవెన్ వెలుగులోనికి తీసుకువచ్చి దివ్య జ్ఞాన అధ్యయన పురులకు భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేశారు. ప్రథమముగా 1932 సంవత్సరంలో థియోసఫీ ఇన్ ఐర్లాండ్ మ్యాగజైన్ లో ప్రచురింపబడినది. ఆ తదుపరి మేడం బ్లావెట్స్కీ ఆన్ హౌ టు స్టడీ థియోసఫీ అనే పేరుతో చిన్న బుక్లెట్ రూపంలో అందుబాటులోనికి వచ్చినది. అపార జ్ఞాన సంపదతో అలరారుతున్న గ్రంథ సముదాయములో అందింపబడిన విషయముల మొత్తమునకు అసలు మూలము ఏమిటి అనే విషయము ఆకళింపు చేసుకున్నటకు ఆ గ్రంథములలోనే అక్కడక్కడ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉదాహరించబడినవని వాటి ద్వారా మూలము వద్దకు చేరుకోవచ్చునని మేడం బ్లావెట్స్కీ తెలిపినారు. దానికి అనుగుణముగానే ఇంగ్లాండ్ కు చెందిన E.N.T.H. హాస్కిన్స్ అనునామే
ఆ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ను ప్రధానముగా ద సీక్రెట్ డాక్ట్రైన్ నుండి 7 ముఖ్య అంశములను, ఐసిస్ అన్వైల్డ్ నుండి 10 సంక్షిప్త అంశములను సేకరించి ప్రతి దానికి తను స్వయముగా వ్రాసుకున్న వ్యాఖ్యను జత చేస్తూ ఫౌండేషన్స్ ఆఫ్ ఈసోటరిక్ ఫిలాసఫీ ఫ్రమ్ ద రైటింగ్స్ ఆఫ్ హెచ్పి బ్లావెట్స్కీ అను పేరుతో గ్రంథముగా పూర్తి చేయడం జరిగినది. వాటితో పాటు కమాండర్ రాబర్ట్ బోవెన్ వ్రాసి బ్లావెట్స్కీ ఆమోదము పొందిన నోట్స్ ను అనుబంధము ఏగా గ్రంథము చివర చేర్చడం జరిగినది. చివరగా గ్లాసరీ పారిభాషిక పదకోశం అనుబంధము బిగా చేర్చబడినది. ఈ విధముగా దివ్య జ్ఞానమును అధ్యయనము చేయు పద్ధతులు, వాటి ద్వారా మూలమునకు చేరి అనగా సత్యమును చేరి సత్య స్వరూపముగా మారుటకు కావలసిన సూచనలను తెలుపుతున్న గ్రంథ రాజమును పఠిస్తూ అధ్యయనము చేయుతుండగా అత్యంత శ్రద్ధాసక్తులతో మేడం హెలెనా పెట్రోవ్నా బ్లావెట్స్కీ చెప్పుతుండగా ఆమె చుట్టూ చేరిన సత్యాన్వేషకుల బృందము వలె చెవియొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు పిల్లలందరూ పరీక్షలు రాస్తూ ఉన్నారు. ఇంటర్ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. ప్రశ్నలు ఇవ్వబడతాయి వాళ్ళకి. ఆ ప్రశ్నలకి సమాధానాలు రాస్తే దాన్ని బట్టి వాళ్ళకి మార్కులు పాస్ అవ్వడమా లేదా ఉన్నాయి. ఈ ప్రశ్నలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇంతకుముందు వాళ్ళ దగ్గర టెక్స్ట్ ఒకటి ఉన్నది, పాఠం. ఆ టెక్స్ట్ కి సంబంధించిన వివరాలన్నీ వాళ్ళకి ముందు చెప్పి ఆ టెస్ట్ లోనే వాటికి సంబంధించిన వాటిలోనే ఆ ప్రశ్నలు కూడా ఇప్పుడు ఇవ్వబడుతున్నాయి. దాంట్లో నుంచి వాళ్ళు ఆ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం రాయాలి అనేది ఇది పద్ధతి. వీళ్ళు టెక్స్ట్ చదవటం వల్ల ఆ ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వగలుగుతున్నారు. టెక్స్ట్ చదవకుండా ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వటం కుదిరే పని కాదు కదా. అట్లాగే మనం ఈ సృష్టికి సంబంధించినటువంటి ఈ సృష్టిలో భాగంగా ఉండే మనందరం ఎన్నో సమస్యలతో, అంటే అక్కడ ప్రశ్నలు అంటే సమస్యలు, ఎన్నో సమస్యలతో మనం బాధపడుతున్నాం. అనారోగ్యంతో, లేకపోతే దిగులుతో, నిరాశతో, కష్టాలతో మనకి వ్యతిరేకంగా ఎన్నో విషయాలు చూస్తున్నాం. అట్లాగే అనుకూలంగా కొన్ని విషయాలు చూస్తున్నాం. సంతోషం, మనకు అన్ని చక్కగా జరుగుతూ ఉన్నాయి, అంతా బాగుంది అని సంతోషంగా ఉన్నాం. అయితే ఆ సంతోషం ఎంతవరకు మన చుట్టూ ఉన్న పరిస్థితుల మీద ఆధారపడి, ఆ పరిస్థితుల్లో కొంచెం తేడా వచ్చిందంటే ఆ సంతోషంలో తేడా వచ్చేస్తుంది. అలాగే పరిస్థితుల్లో తేడా వచ్చిందంటే దుఃఖంలో తేడా వచ్చేస్తుంది. దుఃఖం సంతోషంగా మారుతుంది, సంతోషం దుఃఖంగా మారుతుంది. ఏది మనకి శాశ్వతంగా లేదు, పరిస్థితులకు అనుగుణంగా ఉంది. ఈ పరిస్థితులు ఎలాగ వస్తున్నాయి మనకి? ఈ పరిస్థితులు మరి ఎలాగ వస్తున్నాయి మనకి తెలియదు మనకు. ఎందుకని? మనం టెక్స్ట్ చదవలేదు. టెక్స్ట్ చదవకుండా మన ముందు ప్రశ్నలు వచ్చినాయి. ఆ ప్రశ్నలకి సమాధానాలు మనం, ఆ సమస్యలకి పరిష్కారాలు మనం ఎత్తుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పరిష్కారాలు ఎక్కడ ఉంటాయి? టెక్స్ట్ లో ఉంటుంది. పిల్లలు రాస్తున్న ప్రశ్నాపత్రానికి సంబంధించినటువంటి సమాధానాలన్నీ ఎక్కడున్నాయి? పరిష్కారాలు ఎక్కడున్నాయి? టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి. ఆ టెక్స్ట్ వాళ్ళు సంవత్సరం పొడుగుతా చదివి ఈ రోజున ఆ సంవత్సరానికి సంబంధించినటువంటి ఆ పరీక్షలు ఇప్పుడు రాస్తున్నారు. వాళ్ళు టెక్స్ట్ చదివారు కాబట్టి దర్జాగా కూర్చొని రాసేస్తున్నారు. మరి మన సమస్యలకి పరిష్కారం ఏది? టెక్స్ట్ చదవాలి.
టెక్స్ట్ ఉన్న విషయమే మనకు తెలియదు. టెక్స్ట్ ఏమిటి? పవిత్ర గ్రంథం. సృష్టికి సంబంధించిన విషయాలు తెలియాలి మనకు. సృష్టి ఎలా ఆవిర్భవిస్తుంది, సృష్టి ఎలా నడుస్తూ ఉన్నది, సృష్టి ఎలా లయమవుతూ ఉన్నది, సృష్టిలో ఈ బ్రహ్మాండం ఎలాగా ఆవిర్భవించింది, దాంట్లో భాగమైనటువంటి ఈ పిండాండంగా అంటే మానవ ఆవిర్భావం ఎలాగ జరిగింది, మానవ నిర్మాణం ఎలాగ జరిగింది, ఈ విషయాలన్నిటికీ సంబంధించినటువంటి టెక్స్ట్ మనం చదవలేదు. ఎక్కడుంది ఆ టెక్స్ట్ అంటే పవిత్ర గ్రంథం. ఆ పవిత్ర గ్రంథాలని మనం చదవకపోవటం ఇవి ప్రశ్నలుగానే ఉన్నాయి, ఈ సమస్యలు అలాగే ఉన్నాయి, వాటికి పరిష్కారాలు ఇక్కడెక్కడ ఎత్తుకుంటున్నాం. దగ్గరగా చూసుకుని ఇది కాకపోతే ఇంకోటి, అది కాకపోతే ఇంకోటి, అలా పరిష్కారాలు వెతుక్కుంటున్నాం, కానీ అది శాశ్వతంగా పరిష్కారం అవ్వటం లేదు. మళ్ళీ ఇంకొక సమస్యకి అది దారి తీస్తూ ఉన్నది, ఇంకొక బాధకి, ఇంకొక ఇబ్బందికి. శాశ్వత పరిష్కారం ఎక్కడ ఉన్నాయి? మనకి ఈ పవిత్ర గ్రంథంలో ఉన్నాయి. అయితే మరి అవన్నీ మనం చదువుదామంటే అసలు అది అర్థం కాని పరిస్థితిగా ఉంది. అన్ని పొడుపు కథలుగా ఉన్నాయి. బైబిల్ తీద్దామంటే 7 రోజుల్లో సృష్టి 6 రోజులు పూర్తి చేసి 7వ రోజున విశ్రాంతి తీసుకున్నాడు అంటున్నాడు. ఎట్లాగా తెలియదు మనకు. సృష్టి మొత్తం అయిపోయిందంట 6 రోజులు, 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. 7 దినాల్లో సృష్టి మొత్తం కంప్లీట్ అయిపోయింది విశ్రాంతితో సహా. మరి దాన్ని అంతరార్థం ఏమిటి అంటే, మరి తెలిసిన వాళ్ళ ద్వారా, అనుభూతి పొందిన వాళ్ళ ద్వారా మనం వినాల్సిన అవసరం. మనం నేరుగా చదువుకుంటే అది అర్థమయ్యేది కాదు. కాబట్టి పవిత్ర గ్రంథాలు ఆ టెక్స్ట్ దగ్గరికి మనం వెళ్ళలేదు. ఇప్పుడు కూడా టెక్స్ట్ మన టీచర్లు చెప్తేనే పిల్లలు నేర్చుకుని దాన్ని బట్టి వాళ్ళు రాస్తున్నారు. అలాగే మనకి ఇక్కడ కూడా. బట్ ఇప్పుడు ఏం చేశారంటే ఈ బ్లావెట్స్కి ద్వారా మరింత వివరంగా, ఎందుకంటే దీని టీచర్ల దగ్గర, గురువుల దగ్గరికి వెళ్దామంటే అది పెద్ద ప్రాసెస్గా ఉంటుంది. ఆ గురువుల దగ్గరికి వెళ్ళాలంటే మన దైనందిన కార్యక్రమాలు వీటన్నిటిని పక్కన పెట్టుకుని అక్కడ కూర్చుని అక్కడ సాధన చేస్తూ ఇదంతా రకరకాలుగా ఉంటుంది. అట్లా కాకుండా మన నిత్య జీవితాన్ని, మన దైనందిన జీవితంలో ఏమాత్రం లోటు లేకుండా మన కర్తవ్యాలు మనం నిర్వహిస్తూ ఈ విషయాల్ని మనం అవగాహన చేసుకుని మనం అనుభూతి చెందటం ఎట్లాగా, దానికి ఈ సీక్రెట్ డాక్టర్ అనే గ్రంథాన్ని మనకు అందజేశారు. పూర్తి వివరాలతో, అటు శాస్త్రీయంగా, ఇటు తాత్వికతతో, ఫిలాసాఫికల్ గా, అటు మతానికి సంబంధించి ఈ మూడు విషయాలను సమన్వయం చేస్తూ ఎక్కడ ఏమీ కొరవ లేకుండా, మనకి ఏమాత్రం అనుమానం రాకుండా మన ఎదురుగా పెట్టారు. నేను ఇప్పుడు దాని గురించి మనకి తెలిసినంతలో చెప్పుకుంటున్నాం. టెక్స్ట్ చదివామా, ఎటువంటి సమస్య వచ్చినా, ఎటువంటి ప్రశ్న ఇచ్చినా ఆ టెక్స్ట్ లోనే కదా. ప్రశ్నలు టెక్స్ట్ దాటి ఇవ్వరు కదా, సమస్యలు ఈ టెక్స్ట్ దాటి రావు మనకి. అంటే పరిష్కారాలు దాంట్లోనే ఉన్నాయి, ఇక టెక్స్ట్ లోనే ఉంటాయి. మన సర్వ సమస్యలకి, సమస్తమైనటువంటి సమస్యలకి, బాధలకి, కష్టాలకి, సుఖాలకు కూడా. సుఖం కూడా అది నిజమైన సుఖం కాదు. అది పరిస్థితులకి అన్ని మనం అనుకున్నట్టుగా పరిస్థితులు బాగున్నాయి కాబట్టి మనం సుఖంగా ఉన్నామని అనిపిస్తుంది. ఆ పరిస్థితుల్లో కొంచెం తేడా వచ్చిందంటే మళ్ళీ అది తలకిందులైపోతుంది. అట్లా కాకుండా శాశ్వత ఆనందమే మన స్వరూపంగా స్థితి అవడానికి ఈ టెక్స్ట్ మనకు ఉపయోగపడుతుంది. ఆ టెక్స్ట్ ను మనం అధ్యయనం చేసుకుంటున్నాం. సరే, దివ్య జ్ఞాన ప్రబోధిని మనం మొదలు పెట్టినప్పుడు ఏం జరిగింది? టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీ లెడ్బెటర్ రాసింది. మనం ప్రారంభ వాక్యం ఎలాగుంది? తప్పిపోయిన తత్వ దర్శనం ఒకటి, ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శనం ఒకటి నేటికి నీ ఉన్నది అని ప్రారంభ వాక్యం చదువు. మనం 80 పాఠాలు జరిగిన తర్వాత
ఆ గ్రంథ అధ్యయనం పూర్తయిన తర్వాత మనకి దొరికిన తత్వదర్శనం అన్న దీంతో బయటకు వచ్చాము. కానీ లోపలికి వెళ్ళేటప్పుడు తప్పిపోయిన ఆ తత్వదర్శనాన్ని వెతకడం కోసం లోపలికి వెళ్ళాం. మొత్తం వెతికాం, దొరికింది. అధ్యయనం అయ్యేటప్పుడు కల్లా దొరికింది. దొరికిన తత్వదర్శనంతో బయటకు వచ్చాం. అంటే తత్వం, తత్వం, తత్ అది, త్వం నీవు, అదే నీవు. సమస్తాన్ని మొత్తం సర్వము తానైన వాడు ఎవడున్నాడు? సమస్తానికి ఒకడే ఒకడు ఎవరైతే ఉన్నారో వాడే నువ్వు. సృష్టికర్తకి, ఈ సృష్టికి పేరు లేదు. సృష్టే సృష్టికర్త, సృష్టికర్తే సృష్టి, సృష్టికర్తే సృష్టిగా రూపాంతరించింది, మళ్ళీ తనలోకి లయం చేస్తుంది. ఉన్నది ఒకటే ఒకటి అన్న భావనతో బయటకు వచ్చాం. అంటే దాని గురించి ఇంకొన్ని వివరాలు ఇప్పటికే ఒక వాక్యంగా మనకు అందింది, అది అనుభూతిగా అందింది. దాన్ని ఇంకొంచెం వివరించుకుంటే మనం ఎక్కడ గందరగోళ పడకుండా స్పష్టత మనకు వస్తుంది. అప్పుడు మనం సీక్రెట్ డాక్టర్ని మనం సొంతగా చదువుకోవడానికి అవకాశం ఏర్పడుతుందని ఇప్పుడు మనం ఈ గ్రంథ అధ్యయనం తీసుకున్నాం. దీంట్లో మనం 1 ఫండమెంటల్ లా, మనం ఎక్కడైతే ఆ గ్రంథం చివర గ్రంథాన్ని ముగించేటప్పుడు సంపూర్ణం చేసుకున్నప్పుడు దొరికిన తత్వ దర్శనము అని బయటకు వచ్చాము. ఆ తత్వం ఏంటనమాట? అది 1 ఫండమెంటల్ లా, సర్వము తానైన. దాంతో ఇక్కడ ప్రారంభించాం మనం. ఇట్లా మనకి గ్రంథం కూడా చక్కగా ఒకదాని తర్వాత ఒకటి చక్కటి క్రమ పద్ధతిగా సర్వము తానైన ఒకే ఒక మూల దివ్య ధర్మము ఉన్నది. అదే తత్. తత్ త్వం అంటే నీవు, అంటే మనందరం. సృష్టి సమస్తం ఏదైతే వ్యక్తమైంది, అవ్యక్తంలో ఉన్నది. వ్యక్తమైంది అంటే అర్థం ఏంటి? అంతకుముందు అవ్యక్తంలో ఉంది. అంతకుముందు అవ్యక్తంలో లేకుండా సడన్ గా వ్యక్తం అవడానికి అవకాశం లేదు. ముందు అవ్యక్తంగా సూక్ష్మ లోకాల్లో ఉంటేనే బహిర్గతం అవడానికి అవకాశం. ఆ 1 ఫండమెంటల్ లాతో మనం ప్రారంభించాం. ఇప్పుడు దానికి సంబంధించి ఇంకొంచెం వివరంగా 4 బేసిక్ ఐడియాస్ వచ్చినాయి. చతుర్విధ ఉపాయాలు, దాంట్లో ద ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ ఆల్ ఎగ్జిస్టెన్స్ తెలుసుకున్నాం. ఉన్నదంతా ఒక్కటే కాబట్టి, ఉన్నదంతా ఒకటే కాబట్టి ఆ ఒకడు ఎల్లప్పుడూ ఉండేవాడు కాబట్టి దెర్ ఇస్ నో డెడ్ మ్యాటర్. మరణము, నిర్జీవము ఇవి లేదు. అట్లాగే మైక్రోకాజం, మ్యాక్రోకాజం అనే అది తెలుసుకున్నాం. తర్వాత యాజ్ ఈజ్ ద ఇన్నర్ సో ఈజ్ ద అవుటర్ అని అవన్నీ తెలుసుకున్నాం. అక్కడ నుంచి 3 ఫండమెంటల్ ప్రపోజిషన్స్ లోకి వచ్చాం. మొదటి, ద సీక్రెట్ డాక్ట్రిన్ ఎస్టాబ్లిషెస్ 3 ఫండమెంటల్ ప్రపోజిషన్స్. ఒక మాటతో తేల్చేస్తే మరి అయ్యేది కదా, దాన్ని మనకు అందుబాటులోకి రావాలి. ఉన్నదంతా ఒకటే, ఒకటే అనేకమైనది, ఒకటే అనేకమైనది. కాబట్టి ఈ అనేకంలో ఏది చూసినా ఒకటే. నీరు మంచుగడ్డ కట్టుకున్నాడు. మంచుగడ్డ ప్రత్యేకమైన అస్తిత్వం లేదు దానికి, నీరు మంచుగడ్డగా వచ్చిందంతే. అట్లాగే భగవతత్వం ఏదైతే ఉందో అది ఈ సృష్టిగా వచ్చింది, ఈ అనేకత్వంగా వచ్చింది. దాన్ని అది అవును అని చెప్పడం కోసం మనం దాన్ని నిర్ధారించుకోవటానికి మనం ఎందుకంటే మనం ఇది అవును అని మనలో నుంచే ఆ మాట రాకపోతే ఇంకుంటాం,
ఓ అట్లాగా అంటాం. ఎవరైనా పెద్దవాళ్ళు చెప్తే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి చెప్పారు, నిజమై ఉండొచ్చు అనే అనిపిస్తుంది కానీ ఒక సందేహంతోనే దాన్ని అలాగా ఒప్పుకొని అలా పక్కన పెట్టేస్తాం. దాన్ని మనదిగా తీసుకోలేము. మనదిగా తీసుకోవాలి అంటే మనలో నుంచి రావాలి అది. అవును అన్నది మనలో నుంచి రావాలి. వస్తే ఇంకా దానికి తిరుగులేదు. అది దాన్ని నమ్ముకొని దాన్ని నమ్ముతాము, విశ్వసిస్తాము, దాని ప్రకారం వెళ్ళిపోతూ ఉంటాం. అట్లాగా మనకు మనం నమ్మటానికి సంబంధించి మరింత విషయాలు మనం ఈ 3 ప్రపోజిషన్స్ ద్వారా 3 మూల ప్రతిపాదనలు, వన్ ఫండమెంటల్ లా ఏదైతే ఉన్నదో, అన్ని సర్వము తానైన ఒకే ఒక మూల దివ్య ధర్మం ఏదైతే ఉందో అది అనేకం ఎలాగైంది, అది శాశ్వతము, ఎల్లప్పుడూ ఉండేది, కదలిక లేనిది, స్థిరముగా ఉండేది. మరి అటువంటిది మనం ఇక్కడ ఏది చూసినా కానీ స్థిరత్వం ఉండేది. చూస్తూనే ఉన్నాం, భూమి మరి ఎంత వేగంగా తిరుగుతూ ఉంది. ఉదయం మనం చూసాం, కొద్దిసేపు సాయంత్రం అయిపోయింది, రాత్రి వచ్చేసింది. పగలు పోయింది, రాత్రి వచ్చింది. కొన్ని రాత్రి అలాగుంటుందా, రాత్రి పోయింది మళ్ళీ పగలు వచ్చింది. ఏది స్థిరంగా లేదు. కానీ భగవంతుడు స్థిరుడు, స్థిరముగా ఉండేవాడు, ఇమ్యూటబుల్ అని చెప్తుంది. ఇట్లాగా మనకి దానికి దీనికి కొంచెం తేడా కనిపిస్తూ ఉంది. ఆయన యొక్క తత్వానికి, ఆయన ఆయన యొక్క స్థితికి, ఇక్కడ మనం ఈ సృష్టిలో మనం చూస్తున్నటువంటి విషయాలకి తేడా కనిపిస్తూ ఉన్నది. అంటే ఆ తేడాని మనం మరి ఆయనే కిందకి దిగితే ఇవన్నీ స్థిరంగా ఉండిపోవాలి, ఇవన్నీ కదలకుండా ఉండాలి, శాశ్వతంగా ఉండాలి, దుఃఖం ఉండకూడదు, ఇవన్నీ కష్టాలు ఇటువంటివి ఉండకూడదు, పాప పుణ్యాలు ఇవన్నీ ఉండకూడదు. ఇట్లాగా మనం మరి ఆయనే కిందకి దిగినప్పుడు ఇంత పవిత్రంగా ఉండాలి కదా, మరి అట్లాగా లేదు ఇక్కడ. కాబట్టి ఆయన కిందకి దిగలేదు అన్న భావనకి అవకాశం ఏర్పడుతుంది. అందుకని దాని నుంచి మళ్ళీ మనం బయటకు రావటం, బయటపడేయటానికి మనం ఆ భావన నుంచి ఇంకొన్ని 3 మూల ప్రతిపాదనల ద్వారా ఆయనే ఒకటే అనేకమైనది అన్న దాన్ని మరింత మెరుగ్గా మనకి అందజేయటానికి, మరింత ఖచ్చితత్వంతో, నిశ్చయంగా అవును అని మనతోనే అనిపించేటట్టుగా ఆ 3 మూల ప్రతిపాదనలు చేశారు. ఇది సీక్రెట్ డాక్టర్లో మనకి అందజేశారు. అది ఆమె చెప్పింది కదా మొదట్లోనే, వీటికి సంబంధించిన మూలం అక్కడక్కడ ఉంటాయి గ్రంథాల్లో, అవి ఫస్ట్ అవి చదువుకోవాలి మీరు. అందుకే ఇప్పుడు ఆమె ఏం చెప్పింది, ముందుగా ఈ 3 మూల ప్రతిపాదనలని అధ్యయనం చేయాలి, అది డైజెస్ట్ చేసుకోండి, అది జీర్ణం చేసుకోండి. అప్పుడు మీరు ఇక సీక్రెట్ డాక్టర్లోకి వెళ్ళండి, సృష్టి యొక్క వివరాల్లోకి వెళ్ళండి, సృష్టి రహస్యాల్లోకి వెళ్ళండి. ఎక్కడ మీరు గందరగోళపడరు. ఎక్కడికి వెళ్ళినా కానీ మనం ఒకటే ఇక్కడ ఉన్నది. ఇంత వివరాల్లోకి వెళ్ళిన, ఎన్ని డీటెయిల్స్ లోకి వెళ్ళినప్పటికీ, ఎంత అనేకత్వంలోకి, భిన్నత్వంలోకి వెళ్ళినప్పటికీ ఒకటే ఇక్కడ ఉన్నది అన్నది మనం నిశ్చయం అవుతుంది అన్నమాట, అనుభూతి చెందగలుగుతాం. అందులో ముందు 3 మూల ప్రతిపాదనలనే ముందు చదువుకోండి అని చెప్తున్నారు. ఈ మాదిరిగా మనకి పవిత్ర గ్రంథాల్లో అందరిలా, పవిత్ర గ్రంథాల్లో ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా వాళ్ళు ఋషులకి అందిన దర్శనానికి అనుగుణంగా, ఋషులు ఎలాగా దర్శించారు సృష్టి రహస్యాలని, సృష్టి ఆవిర్భావాన్ని, ఆయన నుంచి సృష్టి దిగిన విధానం ఉన్నది ఒకటే. ఫస్ట్ మొట్టమొదటగా ఆయన నుంచి ఈ సృష్టి ఎలాగా వచ్చింది, మళ్ళా సృష్టి ఆయనలోకి ఎలాగ వెళ్ళిపోతుంది, ఇదంతా ఆయన దర్శించిన దాన్ని దర్శించినట్టుగా వాళ్ళు ఆ గ్రంథాలు ఇచ్చుకుంటూ వచ్చారు. అంతేగాని మీరు ఇదిగో ఈ పద్ధతిలో దీన్ని చదువుకోండి, ఈ పద్ధతిలో దీన్ని అధ్యయనం చేయండి, దీన్ని చదవటానికి ముందు మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోండి, మీరు కొన్ని నిర్ణయాలు
ఒక ఒక దృష్టికోణం ఏర్పాటు చేసుకోండి అని ఇట్లాగా వివరాలు ఏమి చెప్పలేదు. ఇక్కడ మనకి ఆ వివరాలు అందించినారు. ముందుగా 1 ఫండమెంటల్ లాతో మొదలు పెట్టండి. అలాగే 4 బేసిక్ ఐడియాస్. ఆ 4 బేసిక్ ఐడియాస్ తో మనం అంటే ఒక ఐడియా మనం ఏర్పాటు చేసుకున్నాం. ఒక దృక్పథం. అంటే మనందరికీ దృక్పథాలు ఉన్నాయి. మనందరం కూడా మన జీవితాన్ని ఎలా నడుపుకుంటున్నాం, మనం ఒకటి అనుకున్నాం, ఆ పద్ధతిలోనే మన జీవితాన్ని నడుపుకుంటూ వెళ్తున్నాం. చుట్టూ ఎంతో మంది ఎన్నో రకాలుగా ఏం చెప్పినా గానీ మనం మన దృక్పథం నుంచి పక్కకి ఏ మాత్రం వెళ్ళం. ఓ అట్లాగండి అంటాం. మన దృక్పథం ప్రకారం ముందుకు వెళ్ళిపోతుంది. ఇట్లా దృక్పథాన్ని ఏర్పాటు చేసుకుంటాం. ఎట్లాగో చతుర్విధ దృక్పథాలు మనకు అందజేశారు. ఎట్లా పెట్టుకోవాలి ఆ దృక్పథాన్ని, ఆ దృష్టికోణాన్ని ఎలాగా ఆ దృష్టికోణం నుంచి చూడాలి. ఆ దృక్పథం నుంచి ప్రతి స్టేట్మెంట్, ప్రతి వాక్యాన్ని ఆ పద్ధతిలో చూసుకుంటూ మీరు సీక్రెట్ డాక్టర్ని చదువుకుంటూ వెళ్ళండి. అప్పుడు ఇంకా ఎక్కడ గందరగోళ పట్టం అనేది స్పష్టత వస్తుంది. దర్శనం, ఆ వాక్యం ఏమవుతుంది అనమాట, మనకి ఈ దర్శనం మనకు అందజేస్తుంది. దాని యొక్క అంతరార్థంతో సహా దాని నిజ స్వరూపం, పూర్తి స్వరూపం మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ప్రతి వాక్యం, ప్రతి అక్షరం, ప్రతి మాట. ఆ 4 బేసిక్ ఐడియాస్, చతుర్విధ దృక్పథాలు. ఇప్పుడు దానికి తోడుగా ఇవి కూడా, ఇది చతుర్విధ దృక్పథాలు అనేది సీక్రెట్ డాక్టర్ రాసిన తర్వాత ఇప్పుడు ఆ చివరి సంవత్సరాల్లో వీళ్ళందరూ చేరారు కదా ఆమె దగ్గర, కొంతమంది సత్యాన్వేషకులు. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వచ్చిన విషయాలు అవి చతుర్విధ దృక్పథాలు అన్న పాయింట్. 4 బేసిక్ ఐడియాస్ ఏర్పాటు చేసుకోండి. అప్పుడు మీరు మొదలు పెట్టండి అధ్యయనం అన్నది. అది రాబర్ట్ బోవెన్ మోడ్స్ లో కూడా అదే ఉందన్నమాట. అయితే ఇప్పుడు చెప్తున్నటువంటి మూల ప్రతిపాదనలు ఉన్నాయి, 3 మూల ప్రతిపాదనలు. ఇది సీక్రెట్ డాక్టర్ లోనే ఇవ్వబడింది. మొట్టమొదటిగా 1888లో రాసినప్పుడే సీక్రెట్ డాక్టర్ లో ఇవ్వబడింది. ఇప్పుడు ఇవేమో 1890-91 ప్రాంతంలో మనకు వచ్చింది 4 బేసిక్ ఐడియాస్ 3 సంవత్సరాల తర్వాత. ఇది 3 ఫండమెంటల్ ప్రపోజిషన్స్, 3 మూల మహాప్రతిపాదనలు. ఇవి గ్రంథంలోనే ఉన్నాయన్నమాట. అయితే గ్రంథంలో ఎక్కడ ఉన్నాయో మధ్యలో ఉన్నాయి. ఆ ప్రోయం అనే అధ్యాయంలో, ప్రోయం ప్రవేశిక, దాంట్లో ఇచ్చారన్నమాట. ఇది గ్రంథాన్ని చదివే పద్ధతి అన్నట్టుగా. అయితే మనం దాన్ని ప్రత్యేకంగా అలా చూసుకుంటా వెళ్ళిపోతాం కదా. దాంతో ఈ 3 మూల ప్రతిపాదనలు అన్నది మనకు అంతగా టచ్ అవ్వదు. ఇప్పుడు ఆమె ఏం చేసిందంటే, అట్లా కాదు, మీరు ముందు 3 మూల ప్రతిపాదనలు చదవండి. గ్రంథం తీయంగానే ఫస్ట్ మీరు చదవాల్సింది ఏంటి? 3 ఫండమెంటల్ ప్రపోజిషన్స్, 3 మూల ప్రతిపాదనలు. వాటిని చదివిన తర్వాత అప్పుడు మిగతా దాంట్లోకి వెళ్ళండి. ఇప్పుడు మొదటి ప్రతిపాదన ఏంటో చూద్దాం. an omnipresent, eternal, boundless and immutable principle. తత్వం ఒకటి ఉందంట. ఎటువంటిది అది? అది కూడా మనం అనుకుంటున్నాం. ఇదేంటంటే తమాషా, ఆన్ విచ్ ఆల్ స్పెక్యులేషన్ ఇస్ ఇంపాసిబుల్. ఒకటి ఉంది అనుకుంటున్నాం, అది అట్లా ఉందంట, ఇలాగుందంట, అది కూడా మనం ఊహగా చెప్పుకోవటమే కానీ ఆల్ స్పెక్యులేషన్ ఇస్ ఇంపాసిబుల్, సాధ్యం. అది ఎవరికి అందేది కాదు. అది నదులు ఎలాగొచ్చినాయి? సముద్రంలో నీరు సూర్యుని యొక్క వేడికి అది నీటి ఆవిరిగా మారి మేఘాలుగా ఏర్పడి వర్షాలుగా ఏర్పడితే వాగులు, వంకలు మొత్తం అన్ని కూడా ఆ నదిగా చేరి నదిలో కలిసిపోయి ఒక పెద్ద నదిగా అది ప్రయాణం ప్రారంభించి, అది ఎటువైపుకి ప్రయాణించింది?
పల్లం వైపుకి ప్రయాణించింది. పల్లం ఎందుకు వచ్చింది? సముద్రం. సముద్రానికి చుట్టూ ఉన్నటువంటి భూమి ఎలా ఉంటుంది? మెరగ్గా ఉంటుంది. భూమి కూడా పల్లంగా ఉంటే నీళ్ళు వచ్చేస్తాయి కదా దాంట్లోకి. సముద్రం దాంట్లోకి వచ్చేస్తుంది. మొత్తం సముద్రం అయిపోతుంది. అందుకని భూభాగం ఏదైతే ఉందో అది మెరగ్గా ఉంటుంది, ఎత్తుగా. సముద్రం కొంచెం పల్లంగా తక్కువ దీంట్లో ఉంటుంది. అందుకని అక్కడితో ఆగిపోతుంది, దానికి సరిహద్దులాగా. అందువల్ల అక్కడి నుంచి నీరు కిందకి ప్రవహించాలి అంటే పల్లం కావాలి. మెరక నుంచి పల్లం. ఆ మాదిరిగా కొండల్లో పుట్టేవి నెమ్మది నెమ్మదిగా సముద్రం దగ్గరికి వచ్చింది. సముద్రం గురించి తెలియదు దానికి, కానీ దారి మాత్రం సముద్రం కేసే ప్రయాణించింది. దాని మార్గం అంతా సముద్రం కేసే ఉంది. ఇప్పుడు సముద్రం ఉందంట. ఇప్పుడు తన పుట్టుక ఎక్కడ ఉందండి? నది యొక్క పుట్టుక ఏది? సముద్రం. సముద్రంలోని నీటి ఆవిరి మేఘాలుగా మారి వర్షం ఉండటం వల్ల కదా నది వచ్చింది, నదిలో నీరు వచ్చింది. కాబట్టి దాని యొక్క పుట్టుక ఎక్కడికి వచ్చింది? సముద్రపు నీరే నదిగా మారింది. కానీ ఆ విషయం నదికి తెలియదు. ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే సముద్రం గురించి ఏంటి అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి సముద్రంలో కలిసింది. సముద్రంలోకి వెళ్ళిపోతే ఇక తను లేదు. ఇంకా సముద్రం గురించి ఎవరు వివరిస్తారు? నది లేదు అక్కడ. నది సముద్రంలో కలవనంత వరకే నది. ఆ నది పేరు, దాని గురించిన విశేషాలు, అది ఎక్కడ పుట్టింది, ఎలాగా ప్రవహించింది, ఏ ఏ ప్రాంతాల్లో నుంచి ప్రవహించింది, ఇవన్నీ ఎన్నో వివరాలు చెప్పుకుంటాం నది గురించి. ఎప్పుడైతే సముద్రంలోకి అడుగు పెట్టిందో ఇంకా నది లేదు. ఇట్లాగా మనం మొత్తం ఇక్కడే అనేకమయ్యాడు కదా, మనమేమో అనేకంలో ఉన్నాం. ఈ అనేకము ఒకడంట ఏంటి, ఆయన ఎవడు, ఏంటి అసలు అంటే ఊహించుకోవడమే. మరి మనకేం తెలుస్తుంది? అది కూడా ఎవరు చెప్పింది? ఆ ఋషులు దర్శించి వాళ్ళకి అందజేస్తే అది చెప్పుకుంటున్నాం. అంతేగాని ఆల్ స్పెక్యులేషన్ ఇస్ ఇంపాసిబుల్. ఆ తత్వము అని ఏదైతే అనుకుంటున్నామో అది ఎటువంటి తత్వం అని అనుకుంటున్నాం? ఓమ్ని ప్రెజెంట్, సర్వవ్యాపి, సమస్తాన్ని వ్యాపించి ఉన్నది. అది లేకపోతే ఇంకా వేరే ఉండదు. అక్కడి వరకు ఉందండి, అక్కడి నుంచి ఇది లేదండి, ఇదంతా వేరుగా ఉంది అని అనటానికి లేదు. మనం అది ఉంటేనే మిగతావి ఉంటాయి. అనేకము ఎక్కడున్నా కానీ ఆ ఏకము ఉన్నది కాబట్టి అనేకం వచ్చింది. ఏకము లేకుండా, ఒకటి అన్నది లేకుండా అనేకం అన్నది లేదు. కాబట్టి సర్వవ్యాపి ఏంటన్నమాట ఇది మొదటి మూల ప్రతిపాదనలో చెప్తున్నటువంటి విషయం. రాజిరెడ్డి సార్ పిలిచాడు ఇప్పుడే. ఆ వీడియో ఆపేసేయండి అమ్మా. An omnipresent, eternal, సర్వవ్యాపే కాకుండా మరి ఆయన శాశ్వతంగా ఉంటేనే కదా మరి ఇవన్నీ జరగాలి అంటే శాశ్వతంగా ఉండాలి. అందువల్ల ఆయన శాశ్వతం.